హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా లైవ్ క్లాస్కి వచ్చి హాజరైన ప్రతి ఒక్కరికి ముందుగానే ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ కూడా రెగ్యులర్గా క్లాసులు విన్నారు, అందరికంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీరు చదువుకుంటే రోజులు చాలా పెద్ద టాపిక్, కానీ ఒక్కసారి వింటే చాలు మొత్తం ప్రజ్ఞా సిద్ధాంతాలు 5ని మీరు ఈజీగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వినండి. ఒక్కసారి వింటే సింపుల్గా మళ్ళీ ఒక 10 నిమిషాల్లో ఖచ్చితంగా మీరు పూర్తిగా నేర్చుకుంటారు. మరొక ముఖ్య విషయం, డిప్టీడియో అభ్యర్థులకు జనవరి 1 నుండి పరీక్షలు నిర్వహించబోతున్నాం. 300 మార్కులకు సంబంధించి పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి సిలబస్ ఇస్తాం, షెడ్యూల్ ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పరీక్షలు రాయండి. కేవలం బాగా గుర్తుపెట్టుకోవాలి, 300 మార్కులకు సంబంధించినటువంటి కోర్సు మన దగ్గర సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఇక్కడ చూస్తే సైకాలజీ పర్స్పెక్టివ్ కోర్స్ సిద్ధంగా ఉంది. తెలంగాణ అభ్యర్థులకు టెట్ సైకాలజీ మరియు పుస్తకాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా క్లాసులు వినండి. క్లాసులు వింటే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, ఈజీగా ప్రశ్నలు చేయగలుగుతారు. మరి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, పరీక్షలు రాస్తూ ఉండండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద లింక్ ఉంటుంది. మరియు అంతేకాకుండా ఖచ్చితంగా మీరు మన యాప్లో నిర్వహించే ఉచిత పరీక్షలు ఖచ్చితంగా మీరు హాజరు కావాలి 100%. సో మీరందరూ కూడా ఈ టాపిక్ని వినండి. ప్రజ్ఞా సిద్ధాంతాలను ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చదువుకుంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడున్న సమయంలో మనం ఖచ్చితంగా సమయాన్ని కాపాడుకోవాలి, ట్రిక్స్ తెలియాలి, లాజిక్ తెలియాలి. కాబట్టి అందరూ కూడా పూర్తిగా చివరి వరకు ఖచ్చితంగా వినండి. మొత్తం ప్రజ్ఞా సిద్ధాంతాలు 5 ఉన్నాయి. ప్రజ్ఞా సిద్ధాంతాలు 5 ఉన్నాయి. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం మరియు సామూహిక కారక సిద్ధాంతం మరియు స్వరూప నమూనా సిద్ధాంతం. ముందుగా ఎవరు ఏ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు అనేదే ఇక్కడ మేజర్ పాయింట్ మనకు. మరి ఇక్కడ చూస్తే ఏకకారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం ఇక్కడ చూస్తే పేరు చూడండి 4 ఉన్నాయి, కానీ నేను ఇక్కడ డాష్ పెట్టాను. బాగా గుర్తుపెట్టుకోండి, డాష్ పెట్టడం జరిగింది. బీనే, స్టెర్న్, టెర్మన్, హెబ్బింగాస్. మరి ఇంతకు బీనే పెట్టి డాష్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, బీనే కనుక్కుంటే స్టెర్న్, టెర్మన్, హెబ్బింగాస్ ప్రాచుర్యంలోకి తేవడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, బీనే కనుక్కుంటే స్టెర్న్, టెర్మన్, హెబ్బింగాస్ ప్రాముఖ్యంలోకి తేవడం జరిగింది. కాబట్టి మీరు దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి అంటే బి టెస్ట్ ఏ అని గుర్తుపెట్టుకోండి. బి టెస్ట్ ఏ, లేకపోతే ఈఏ, లేకపోతే ఏ. బి టెస్ట్ ఏ. బీనే కనుక్కున్నాడు టెర్మన్, స్టెర్న్, హెబ్బింగాస్ ముగ్గురు కూడా ప్రాముఖ్యంలో తెచ్చారు. టే అంటే టెర్మన్, స్ట అంటే స్టెర్న్, ఏ అంటే హెబ్బింగాస్. ఇక్కడ బి అంటే బీనే అని గుర్తుపెట్టుకోండి. బి టెస్ట్ ఏ అనే కోడ్ ఏకకారక సిద్ధాంతానికి సంబంధించింది. మరియు అదేవిధంగా ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతం అంటే మనకు తెలుసు, ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మ్యాన్ కనుక్కున్నాడు. ద్వి అన్నప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే స్పీ. మరియు బహుకారక సిద్ధాంతాన్ని ఎవరంటే థార్నడైక్ గుర్తుపెట్టుకోండి. బహుకారక సిద్ధాంతాన్ని థార్నడైక్, యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి చెందినటువంటి థార్నడైక్ కనుక్కున్నాడు. మరియు అదేవిధంగా సామూహిక కారక సిద్ధాంతాన్ని థర్స్టన్. సమూహం, గ్రూప్, గుంపు అన్నప్పుడు చూడగానే ఏమో జరుగుతుందని స్టన్ అయ్యారు మీరు. కాబట్టి థర్స్టన్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ఎవరంటే థర్స్టన్. స్వరూప నమూనా సిద్ధాంతము గిల్ఫర్డ్. స్వరూప నమూనా సిద్ధాంతము గిల్ఫర్డ్. మీరు ఒక నమూనాగా ఉండాలంటే, రోల్ మోడల్గా ఉండాలంటే మీకు ఖచ్చితంగా ఏముండాలి? గిల్ బదులుగా ఏముండాలి? గోల్ ఉండాలి. మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలంటే మీకు ఖచ్చితంగా ఏముండాలి? గోల్ ఉండాలి. ఇక్కడ చూస్తే ఏకకారక సిద్ధాంతానికి చాలా మారు పేర్లు ఉన్నాయి. మారు పేర్లు కనుక తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఏకకారక సిద్ధాంతానికి గల మరొక పేరు సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం, మరొక పేరు నియంతృత్వ సిద్ధాంతం.
ఏకకారక సిద్ధాంతానికి మరొక పేరు నియంతృత్వ సిద్ధాంతము మరియు సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతము. దాన్ని యూనిఫ్యాక్టరీ థియరీ. యూనిఫ్యాక్టరీ అంటే ఏమిటంటే యూని అంటే సింగిల్. ఇవన్నీ అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మీకోసం నేను ఒక్క దగ్గర క్రోడీకరించడం జరిగింది. కాబట్టి మీరు అన్ని చదివితే అన్ని పుస్తకాలు చదవండి, లేదంటే మన పుస్తకం చదవండి. మరి చూడండి ఇక్కడ ఏం చెప్తుంది ఏకకారక సిద్ధాంతం. సింపుల్గా ఒక వ్యక్తికి ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే అతనికి అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది. చూడండి, నేను అడుగుతున్నాను, నేను మ్యాథ్స్ బాగా చెప్పగలను కాబట్టే సైకాలజీ చెప్పగలనా? కాదు. ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అన్ని రంగాల్లో అదే ప్రాముఖ్యతను కనబరుస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ప్రజ్ఞ ఉందో అక్కడ కూడా అదే ప్రజ్ఞ ఉపయోగపడుతుంది అంటున్నాడు. రాంగ్. సచిన్ టెండూల్కర్కి క్రికెట్లో ప్రజ్ఞ ఉంది, కానీ ఫుట్బాల్లో లేదు, బేస్బాల్లో లేదు, హాకీలో లేదు, టెన్నిస్లో లేదు, చదువులో లేదు, వంటలు చేయడంలో లేదు, నృత్యంలో లేదు. కాబట్టే ఈ సిద్ధాంతాన్ని సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అంటారు. ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అన్ని రంగంలో ప్రావీణ్యం ఉంటుంది అనేది తప్పు, కరెక్ట్ కాదు. అందుకే దీన్ని సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అంటారు. అందుకే ఇది మనుగడలో లేదు, ఎవరు కూడా ఒప్పుకోలేదు. చూస్తే ఒక వ్యక్తికి ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే మిగిలిన అన్ని రంగాల్లో ఉంటుంది అని నమ్ముతుంది ఈ సిద్ధాంతం. మరి ఎందుకంటే ప్రజ్ఞ అనేది ఏకకారకం, ప్రజ్ఞ అనేది ఒకటే కారకం. ఇక్కడ టాలెంట్ ఉన్నప్పుడు అక్కడ కూడా టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రజ్ఞ అనేది ఒకే ఒక అంశం, 10 అంశాలు కాదు అని చెప్తుంది. కాదు. మ్యాథ్స్ కావాల్సినటువంటి ప్రజ్ఞ వేరే, సైన్స్ కావాల్సినటువంటి ప్రజ్ఞ వేరే, చిత్రలేఖనానికి కావాల్సినటువంటి ప్రజ్ఞ వేరే. ఇతని ప్రకారం ప్రజ్ఞ అనేటువంటిది, ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేటువంటిది ఏకకారకం, యూనిఫ్యాక్టర్. ఉదాహరణకు గణితంలో నిష్ఠాల్సిన వ్యక్తి సమాన స్థాయిలో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అని నమ్మే సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. కానీ అది నిజం కాదు, ఇది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. కాబట్టే దీన్ని సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అంటారు. ఎవరు ఒప్పుకోనటువంటి సిద్ధాంతం, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నటువంటి సిద్ధాంతం ఇది, ఎవరు ఒప్పుకోనటువంటిది. కాబట్టే సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? స్పియర్మెన్ రాసిన గ్రంథము స్పియర్మెన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. సింపుల్ లాజిక్. చార్లెస్ స్పియర్మెన్ ఈ విధంగా ఉంటుంది. స్పియర్మెన్ రాసిన గ్రంథము మెన్ ఇక్కడ మ్యాన్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఏ సంవత్సరంలో? 1904లో. ద్వికారక సిద్ధాంతం. ద్వి అంటే 2, కానీ ఇక్కడ 4 ఉంది, డబల్. 1904లో ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మెన్ ఏ గ్రంథంలో రాశాడు? ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. ఇది చాలా లాజికల్గా ఉంటుంది, బాగా ఆలోచించాలి. GS 2 పదాలు ఉంటాయి. G అంటే జనరల్ ఫ్యాక్టర్, S అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఓకే, క్లియర్. G అంటే జనరల్ ఫ్యాక్టర్, దాన్నే సాధారణ కారకం అంటాము. క్లియర్. S అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఓకే. S అంటే ప్రత్యేక కారకం. నీకు అన్ని సబ్జెక్టులలో 60 మార్కులు వస్తున్నాయి. నీకు అన్ని సబ్జెక్టులలో 60 మార్కులు వస్తున్నాయి. 10th క్లాస్లో మొత్తం సబ్జెక్టుల సంఖ్య 6. అయితే దాంట్లో అన్ని సబ్జెక్టులో మనకు 60 మార్కులు వస్తున్నాయి. కానీ మ్యాథ్స్లో మాత్రం 90 వస్తున్నాయి. చూడండి, ఇక్కడ తెలుగు 60, ఇంగ్లీషు 60, సైన్సు 60, సోషల్ 60, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సైన్సు, సోషలు. కానీ ఒక్క సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్లో మాత్రం 90 వస్తున్నాయి. 10th క్లాస్లో ఉన్న సబ్జెక్టు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్.
అన్నిట్లో 60 వచ్చి కేవలం మ్యాథ్స్లో మాత్రమే 90 వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం జియా ఎస్సా? నా ప్రశ్న కావాలి, సమాధానం కావాలి. దీనికి నాకు సమాధానం కావాలి. జియా ఎస్సా? జీ ఫ్యాక్టరా, ఎస్ ఫ్యాక్టరా, లేక జీ ప్లస్ ఎస్సా? జీ అంటే సాధారణ కారకం, ఎస్ అంటే ప్రత్యేక కారకం. ప్రతి వ్యక్తిలో 2 కారకాలు ఉంటాయి. జీ ప్లస్ ఎస్ అని తెలిపేదే మనకు ద్వికారక సిద్ధాంతం. ద్వి అంటే 2, జిఎస్. జి జనరల్ ఫ్యాక్టర్, ఎస్ అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్. నా ప్రశ్న ఇప్పుడు, నాకు అన్ని సబ్జెక్టులలో 60 మార్కులు వచ్చాయి, కానీ గణితంలో మాత్రమే 90 మార్కులు వచ్చాయి. దీనికి కారణమైనటువంటి ప్రజ్ఞ ఏ కారకం అంటున్నాను? జియా ఎస్సా, జీ ప్లస్ ఎస్సా? చూడండి ఇక్కడ ఆన్సర్. లాజిక్ చాలా మంది మిస్ అవుతారు, కాబట్టి క్లాసులు వినాలి. రైట్, జీ ప్లస్ ఎస్. మరి జీ ప్లస్ ఎస్ ఏం సార్? అది ఎక్కువ వచ్చాయి కాబట్టి అది స్పెసిఫిక్ ఫ్యాక్టర్ కదా అంటే, చూడండి 60 మార్కులు రావడానికి కారణం జీ ఫ్యాక్టర్. 60 తర్వాత నీకు ఎన్ని ఎక్కువ వచ్చాయి? 30 ఎక్కువ వచ్చాయి. 60 ప్లస్ 30, 60 ప్లస్ 30, 60 ప్లస్ 30, 30 అనేది మాత్రమే ఎస్, 60 జీ. ఓహో, గుర్తుపెట్టుకోవాలి, మీకు అర్థమైంది. ఒక వ్యక్తి ఒక రంగంలో మిగతా వాటికంటే విభిన్నంగా ఉన్నాడంటే కారణము కేవలం ఎస్ కాదు, జీ ఉంటుంది ఆటోమేటిక్గా. 90లో 60 లేదా? 90లో 60 ఉంది, 60 తర్వాతనే మిగతా 30 కలిసి 90 అయింది. జీ ప్లస్ ఎస్. ఎస్ అనేది 30, 30 అనేది స్పెసిఫిక్, జీ అనేది 60. కేవలం 30 మార్కులు రాలేదు, 60 తర్వాత 30 వచ్చింది. 60 అనేటువంటిది అందరితో కామన్గా ఉంది, 60 అనేది కామన్గా ఉంది. కాబట్టి జీ ప్లస్ ఎస్. ఒక వ్యక్తి ఒక రంగంలో సాధించడానికి కారణం ఎస్ మాత్రమే కాదు, జీతో పాటు అధికంగా వచ్చేటటువంటి ఎస్. మీకు 90 మార్కుల్లో 60 ఉంది ప్లస్ 30 ఉంది కాబట్టి, 60 ఉంది ప్లస్ 30 ఉంది కాబట్టి ఈ 30 అనేటువంటిదే ఎస్. చూడొకసారి, ద్వికారక సిద్ధాంతం ప్రకారం వ్యక్తిలో ప్రజ్ఞ సాధారణ కారకం, ప్రత్యేక కారకాల కలయిక. జీ ప్లస్ ఎస్. రైట్, సాధారణ కారకం ద్వారా ప్రజ్ఞను నిర్ధారిస్తారు. ఇది అనువంశికతలో వస్తుంది. సాధారణ కారకం ఎప్పుడే కానీ ప్రజ్ఞా పరీక్షలు స్పెసిఫిక్ ఫ్యాక్టర్ను కొలవండి. కేవలం సాధారణంగా నీ లోపల ఉన్న టాలెంట్స్ను కొలుస్తాయి, కానీ ప్రత్యేకమైన అభిరుచిని ఎప్పుడు కూడా ప్రజ్ఞా పరీక్షలు కొలవవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ప్రజ్ఞా పరీక్షలు దేన్ని కొలుస్తాయి? జీనా ఎస్నా? అంటే జీనే జనరల్ ఫ్యాక్టర్. జనరల్ ఫ్యాక్టర్ అంటే మన దగ్గర ఉన్నటువంటి తీవ్రమైన అభిరుచిని ఎస్ అంటారు. వాటిని ఎప్పుడు కూడా ప్రజ్ఞా పరీక్షలు కొలవు. కామన్గా ఉండే టాలెంట్స్ను, కామన్గా ఉండే సామర్థ్యాలను, కామన్గా ఉండే నైపుణ్యాలను మాత్రమే కొలుస్తాయి. రైట్, చూడండి, గణితంలో ఒక వ్యక్తి ప్రతిభ సాధారణ ప్రజ్ఞపై ఆధారపడి ఉంటుంది. తీవ్రమైన గణిత అభిరుచి నిర్దిష్ట కారకం. చూడండి, 60 ప్లస్ నాకు 90 వచ్చాయి, 60 ప్లస్ 30 ఈక్వల్ టు 90. ఈ 30 అనేటువంటిది ఎస్, 30 అనేది ఎస్, ఈ 60 అనేటువంటిది జీ. మిగతా అన్ని సబ్జెక్టులో 60 వచ్చాయి, 60 వచ్చాయి, 60 వచ్చాయి, 60 వచ్చాయి, 60 వచ్చాయి. ఇదంతా జీ, ఇదంతా జీ, ఇదంతా జీ. 90 రావడానికి కారణం 60తో పాటుగా 30. 30 అంటే ఏమిటి అంటే తీవ్రమైన గణిత అభిరుచి. ఎక్కువ గుర్తుపెట్టుకోకూడదు, ఇంతే గుర్తుపెట్టుకోవాలి. ఇవేం భయపడద్దు, పుస్తకంలో పట్టిక ఉంది, ఏమి భయపడొద్దు. ఇది పుస్తకంలో పట్టిక ఉంది. సాధారణ కారకం జీ ఫ్యాక్టర్. ఓకే, వ్యక్తిలో ఇవి స్థిరంగా ఉంటాయి. మరి సింపుల్, జీ ప్లస్ ఎస్. ఎస్ అనేది తీవ్రమైన అభిరుచి, జీ అనేది కామన్. అన్ని సబ్జెక్టులలో నాకు 60 మార్కులు వచ్చాయి, గణితంలో నాకు 90 మార్కులు వచ్చాయి. 90 అంటే 60 ప్లస్ 30, 30 అంటే ఇది స్పెషల్, ఇది జీ. 60 ఒకటే ఒక పాయింట్ కనుక మీరు మిస్ అయితే అవుట్. గణితంలో నాకు 90 మార్కులు వచ్చాయి, కారణం ఏంటంటే ఎస్ ఫ్యాక్టర్. క్లియర్. చూడండి, ఇవి వ్యక్తిలో స్థిరంగా ఉంటాయి, జీ ఫ్యాక్టర్. అభ్యాసాలు ఈ యొక్క సాధారణ ప్రజ్ఞను ఎక్కువ కానీ
తక్కువగానే చేయలేవు. ఎందుకంటే ఇవి తల్లిదండ్రుల నుంచి వస్తాయి. అభ్యాసాలు మార్చడం వల్ల, పెంచడం వల్ల ఎస్ ఫ్యాక్టర్ పెరుగుతుంది తప్ప జీ ఫ్యాక్టర్ పెరగదు. జీ అంటే జనరల్ ఫ్యాక్టర్, పుట్టుకతో వచ్చి మీ లోపల ఉండేది జీ. ఇది తల్లిదండ్రుల వల్ల వస్తుంది. ఇది తల్లిదండ్రుల ద్వారా మీరు సంపాదించుకునేటువంటి ప్రజ్ఞ, దాన్ని జీ ఫ్యాక్టర్. ప్రజ్ఞా పరీక్షలు కేవలం దీన్ని మాత్రమే కొలుస్తాయి. పరిసరాల ప్రభావం దీనిపై ఉండదు, ఎందుకంటే అనువంశికత ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ వంశపారంపర్యత దీనిని నిర్ధారిస్తుంది, అంటే తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. నెక్స్ట్ ప్రత్యేక ప్రజ్ఞతోనూ సాధారణ ప్రజ్ఞను తెలుసుకోవచ్చు. అవును, 100%. ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. ప్రత్యేక ప్రజ్ఞతోనూ సాధారణ ప్రజ్ఞను తెలుసుకోవచ్చు. మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొంచెం డైవర్ట్ అయితే, కొంచెం వినకపోతే మీరు అసలు అర్థం కాదు. నాకు గణితంలో మ్యాథ్స్లో 90 వచ్చాయి. 60+30 అని మాత్రం గుర్తుపెట్టుకోండి. 60 అనేది జీ కారకం, 30 అనేది స్పెసిఫిక్ కారకం. కాబట్టి ప్రత్యేక ప్రజ్ఞతోనూ, అంటే ఇది ప్రత్యేకను సాధారణ ప్రజ్ఞను తెలుసుకోవచ్చు. 60. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలు చూడండి, జీ కారకాన్ని మాత్రమే మాపనం చేస్తాయి. ఇప్పటి వరకు తయారు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్షలు వ్యక్తిలో ఉన్నటువంటి అత్యున్నత శిఖరాలను, సామర్థ్యాలను మాత్రం ఎప్పుడు అంచనా వేయవు. అన్ని సామర్థ్యాల్లో కేంద్రకమే ఉంటుంది జీ. అన్ని సామర్థ్యాల్లో కొంత నైపుణ్యం ఉంటుంది నీకు. వ్యక్తిలోని జీ కారకాలు అన్నీ సమానం. భిన్నమైన వ్యక్తుల్లో జీ కారకాల మధ్య కొంత తేడా ఉంటుంది తప్ప, నువ్వు మ్యాథ్స్లో అన్ని మార్క్స్ వస్తాయి, సైన్స్ వస్తాయి, సోషల్లో అన్నింటిలో కామన్ మార్క్స్. ఎందుకంటే జీ కదా, జీ జనరల్ అంతే. వంట చేస్తావంటే చేస్తా నార్మల్గా. చికెన్ బాగా వండుతావంట కదా నువ్వు, అంటే అది ఎస్ కారకం. మిగతా వంటలతో పాటు దాన్ని బాగా వండుతావు కాబట్టి G+S ఉంది చికెన్లో. G+S, రైట్. సాధారణ ప్రజ్ఞ పుట్టుక నుంచి అధికంగా ఉన్న వ్యక్తి అనేక సన్నివేశాల్లో తెలివిగా వ్యవహరించగలడు. పుట్టుకతో వచ్చేది జీ. వ్యక్తి చేసే అన్ని పనుల్లో ఉంటుంది జీ. జనరల్గా తెలివి, మామూలు తెలివి, కొంచెం కూడా సెన్స్ లేదా? ఎవరైనా ఆలోచిస్తారు కదా, అంటే ఎవరికైనా ఈ తెలివి ఉంటుంది. వేరువేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుంది, ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది కాబట్టి. ఇది అనువంశికత సంబంధమైనది. ఒక వ్యక్తి ఎంత ప్రజ్ఞావంతుడు అనేది జీ కారకంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రజ్ఞా పరీక్షలు కేవలం ప్రజ్ఞను మాత్రమే కొలుస్తాయి తప్ప ప్రత్యేక కారకాన్ని, స్పెషల్ టాలెంట్ను, స్పెషల్ క్యారెక్టర్ను, స్పెషల్ నైపుణ్యాలను, స్పెషల్ సామర్థ్యాన్ని కొలవవు. దీనిని ప్రజ్ఞా పరీక్షల ద్వారా అంచనా వేస్తారు. దీన్ని ఇప్పుడు చూడండి, ఇది ఒక అభిరుచి. నాకు అన్ని సబ్జెక్టులో 60 వచ్చినాయి, దీంట్లో మాత్రం 90 వచ్చినాయి, అంటే 30 మార్కులు ఎక్కువ వచ్చినాయి. 30 అంటే ఇది అభిరుచి, రైట్. అంతర్గతంగా ఉండే ఈ ప్రత్యేక కారకాన్ని అభ్యాసనం ద్వారా పెంపొందించవచ్చు. ఎందుకంటే మ్యాథ్స్లో నాకు 90 రావడానికి కారణం మిగతా వాటికంటే ఎక్కువ శ్రమ. 60+30 మార్కులు ఎక్కువ రావడానికి ఎక్కువ శ్రమ పెట్టాను, ఎక్కువ ఇష్టం పెట్టాను, ఎక్కువ కాలాన్ని పెట్టాను, రైట్. పరిసరాల ప్రభావం దీనిపై తప్పక ఉంటుంది. ఉపాధ్యాయుని వల్ల కావచ్చు, తోటి మిత్రుల వల్ల కావచ్చు, ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటే. పరిసరాలు పుట్టుక వల్ల కాదు. వంశపారంపర్యం దీనికి ప్రభావితం చేయలేదు. ప్రత్యేక ప్రజ్ఞతో పాటు సాధారణ ప్రజ్ఞను కలిగి ఉంటుంది. చూడండి, హైలైట్ పాయింట్. ప్రత్యేక ప్రజ్ఞ ఉంది అంటే, ఎస్ ఉందంటే ఖచ్చితంగా జీ ఉంటుంది. జీ దాటిన తర్వాతనే ఎస్ వస్తుంది. ఎస్ ఉంది మీ దగ్గర అంటే ఖచ్చితంగా దాని లోపల ఏముంటుంది? జీ. 90లో 60 ఉంది. 90 అనేది మీరు స్పెషల్ క్యారెక్టర్ అనుకోవచ్చు. 90 స్పెషలే, కానీ 60+30 అనేది స్పెషల్. మరి 30 స్పెషల్ అయినప్పుడు 60 జీ జనరల్, రైట్. నిర్దిష్ట పరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేస్తాయి. ప్రజ్ఞా పరీక్షలు కాదు, నిర్దిష్ట పరీక్షలు. ఎస్ కారకాన్ని మాపనం చేయడానికే నిర్దిష్ట, అంటే కొన్ని ప్రత్యేక పరీక్షలు ఉంటాయి, రైట్. ఇది ఒక సామర్థ్యానికే పరిమితం. అవును, నాకు అన్నిట్లో ఎక్కువ మార్కులు రాలేవు, కొన్నిట్లోనే, అంటే మ్యాథ్స్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయి. నెక్స్ట్, ఒక వ్యక్తిలోని ప్రత్యేక ఎస్ కారకాలు భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి. అవును, నేను మ్యాథ్స్లో 90 వచ్చింది, నీకు సైన్స్లో 90 రావచ్చు. నెక్స్ట్, ఒక రంగంలో వ్యక్తి ప్రతిభ అతని సాధారణ ప్రజ్ఞ, తీవ్రమైన అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. చూడండి, ఎక్కడ పోయినా సరే ఎస్ ఉందంటే ఖచ్చితంగా దాని లోపల జీ ఉంటుంది. ఇది పరస్పర సంబంధమైనది.
ఇది పరస్పర సంబంధమైనది అంటే ఏమిటి అంటే, నాకు మ్యాథ్స్లో బాగా వచ్చాయి మార్కులు అంటే ఖచ్చితంగా సైన్స్లో కూడా రావచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే సైన్స్ అంశాలు కూడా మ్యాథ్స్లో ఉపయోగపడతాయి. ప్రత్యేక సామర్థ్య పరీక్షల ద్వారా మాపనం చేస్తారు తప్ప ప్రజ్ఞా పరీక్షలు కాదు. ప్రజ్ఞా పరీక్షలు ఎప్పుడే కానీ జీ కారకాన్ని అంచనా వేస్తాయి. ఒక వ్యక్తి ఏ రంగాల్లో ప్రతిభావంతుడో తెలియజేస్తుంది. మరి నేను మ్యాథ్స్లో వచ్చింది, నాకు నెక్స్ట్ నేను కళారంగం సంబంధించిన పరీక్షల్లో నేను బాగా వస్తే భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడతానో చెప్పవచ్చు. ఒక వ్యక్తి చేసే కృత్యాలను బట్టి ఇది మారుతుంది. నేను చేసే పనులను బట్టి ఇప్పుడు మ్యాథ్స్లో బాగా రావచ్చు, నెక్స్ట్ క్రికెట్లో బాగా రావచ్చు, నెక్స్ట్ టెన్నిస్లో బాగా రావచ్చు, నెక్స్ట్ పాటల్లో బాగా రావచ్చు. వేరు వేరు వ్యక్తులకు వేరుగా ఉంటుంది. ఫైనల్గా దీని యొక్క అర్థం ప్రత్యేక కారకం అంటే ఎస్, సాధారణ కారకం అంటే జీ. జీ అందరికీ ఉంటుంది. ఏ దాంట్లోనైనా నువ్వు ఎక్కువ ప్రతిభ కనపరిస్తే దాన్ని ఎస్ అంటారు. ఎస్ ఉన్నంత మాత్రాన ఎస్ఏ కాదు, దాని లోపల జీ దాటిన తర్వాతనే ఎస్. బహుకారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతం ఎవరు? బహుకారక సిద్ధాంతం తార్నడెక్. చూడండి, మీకు తెలుసు తార్నడెక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. తార్నడెక్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాశాడు. ఓకే, క్లియర్. బాగా వినండి. ఇతడు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ఈ విషయాలను పొందుపరిచాడు. బహుకారక సిద్ధాంతకర్త తార్నడెక్ ఏ గ్రంథంలో బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? చూడండి, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో. మరి వ్యక్తిలో ఉన్న అనేక నిర్దిష్ట సామర్థ్యాల మొత్తమే ప్రజ్ఞ. తార్నడెక్ ఏంది దీని యొక్క స్పెషాలిటీ? సింపుల్గా ఒకే లైన్లో చెప్పేస్తాను. ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే ఒక ప్రజ్ఞ సరిపోదు, అనేక రకాల ప్రజ్ఞలు అవసరం. నేను కారు నడిపిస్తున్నాను, కారు నడిపించాలంటే నాకు పరిశీలన నైపుణ్యం ఉండాలి, చలన నైపుణ్యం ఉండాలి. నేను ఒక పని చేస్తున్నానంటే అనేక రకాల ప్రజ్ఞలు నాకు అవసరము. 3 కావచ్చు, 4 కావచ్చు, 2 కావచ్చు, కానీ ఒక ప్రజ్ఞ కాదు, ఏవైనా కావచ్చు. ఓవార్డ్ గార్డినర్ ఏం చెప్పాడండి? మొత్తం 8 రకాల ప్రజ్ఞలు ఉంటాయి. ఏ పని చేయాలన్నా 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఉపయోగపడవచ్చు తప్ప ఒక ప్రజ్ఞ వల్లనే మనం ఏదైనా పనిని చేస్తామో సాధిస్తామంటే పొరపాటు అన్నాడు. అదే మాట బహుకారక సిద్ధాంతకర్త తార్నడెక్. ఏ పని చేసుకున్నా, ఏ కృత్యము తీసుకున్నా దానికి అనేక ప్రజ్ఞలు అవసరం. అనేక అంటే 2 కంటే ఎక్కువ, దానే బహుకారక, ఎక్కువ అవసరము అన్నాడు. రైట్. వ్యక్తిలో ఉన్న అనేక నిర్దిష్ట సామర్థ్యాల మొత్తమే ప్రజ్ఞ అన్నది ఎవరు? తార్నడెక్. డైరెక్ట్ మనకు ఇది అబ్రివేషన్, మనకు నిర్వచనం. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తికి ఒక రంగంలో ఉన్న సామర్థ్యం వేరొక రంగంలో అదే సమాన స్థాయిలో ఉండదు. 100% అది కామన్ పాయింట్. ఒక రంగంలో ఉన్న సామర్థ్యం మరొక దాంట్లో ఉండదు. రైట్. నిర్దిష్ట సామర్థ్యాల్లో వాటి మధ్య కొన్ని సామాన్య అంశాలు ఉంటాయని, అవి వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయని తెలియజేశాడు. ఏమిటి దీని యొక్క అర్థం? ఏమిటంటే 2 ప్రజ్ఞలైనా అవసరం పడవచ్చు, 3 ప్రజ్ఞలు అవసరం పడవచ్చు, దాంట్లో కూడా కొన్ని ఎక్కువ అవసరం పడవచ్చు, కొన్ని తక్కువ అవసరం పడవచ్చు. వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయి. జనరల్ పాయింట్. ఇక్కడ చూడండి, ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని తార్నడెక్ సిఏవిడి మాపన్ని కనుక్కున్నాడు. సిఏవిడి మాపని ఎవరు కనుక్కున్నారు అంటే తార్నడెక్ కనుక్కున్నాడు. సిఏవిడి మాపన్ని ఎవరు కనుక్కున్నారు అంటే తార్నడెక్ కనుక్కున్నాడు. సిఏవిడిని ఎలా గుర్తుపెట్టుకోవడండి? చూడండి, ఇక్కడ సి ఉంది, డి ఉంది. ఓకే, క్లియర్. దాంట్లో ఆడియో ఉంది, వీడియో ఉంది. సిడి కాంపాక్ట్ డిస్క్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీరు టెట్లో కంప్యూటర్ చదివి ఉన్నారు. తెలంగాణ వారు మీరు డిఎస్లో కంప్యూటర్ చదవబోతున్నారు. సిడి కాంపాక్ట్ డిస్క్. సిడిలో ఏముంటుందండి? ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది. చూడండి, సిఏవిడి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సిఏవిడి మాపని అంటే పరీక్ష పేరు. సి అంటే సితో స్టార్ట్ కాదండి, సెంటెన్స్ కంప్లీషన్. ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్. ఇది ఆల్రెడీ మనం తార్నడెక్ దగ్గర చదువుకున్నాం. సి సెంటెన్స్ కంప్లీషన్, ఏ అర్థమెటిక్, వి వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్. సిఏవిడి మాపన్ని ఎవరు తయారు చేశారు?
తారడెక్. సామర్థ్యాలను అంచనా వేయడంలో ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలోని ప్రావీణ్యతను నిర్ధారించలేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, భౌతిక శాస్త్రంలో ఒకరికి గల ప్రావీణ్యత అతనిలో గల సంగీత ప్రావీణ్యత లేదా చిత్రలేఖన ప్రావీణ్యము ఎంత ఉంది అనే అంశం మనం తెలుపలేము, మరియు అంతే ప్రావీణ్యత ఉండదు. ఎందుకు ఉండదు అంటే ప్రజ్ఞ అనేటువంటిది అనేక అంశాలు కలయిక. నాకు భౌతిక శాస్త్రంలో ప్రావీణ్యత ఉంది, కానీ సంగీతంలో కూడా అంతే ప్రావీణ్యత ఉంటుందంటే లేదు, ఉండదు. దానికి కావాల్సినటువంటి ప్రజ్ఞలు వేరే. అంటే ప్రజ్ఞ అనేది ఏకకారకం కాదు, ఒకే అంశం కాదు, అనేక అంశాల కలయిక. నేను ఒక రంగంలో సాధించినటువంటి వ్యక్తిని అనేక రంగాల్లో సాధిస్తాను అని చెప్పేది ఏకకారక సిద్ధాంతం. అలా ఉండదండి, అట్లా ఉండదు అని చెప్పినటువంటిదే మనకు తారడిక్ యొక్క బహుకారక సిద్ధాంతం. చూడండి, సామూహిక కారక సిద్ధాంతం. సమూహాన్ని చూడగానే మీరు ఏమైపోయారు? స్టన్ అయిపోయారు. కాబట్టి ఆన్సర్ థర్స్టన్. క్లియర్? దీని గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. గ్రూప్ కనిపిస్తే చాలు మీరు స్టన్ కావాలి. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం, థియరీ ఆఫ్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం ద్వారా ఈ యొక్క సామూహిక కారక సిద్ధాంతం అనేటువంటిది వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం, థియరీ ఆఫ్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఇది ఒక సిద్ధాంతం మరియు ఇది ఒక పుస్తకం. ఒకటి ఉంది, పుస్తకం ఒకటి ఉంది. చూడండి, ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం ఆధారంగా వెలుగులోకి వచ్చిందే సామూహిక కారక సిద్ధాంతం. చూడండి, థియరీ ఆఫ్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, ఇది సిద్ధాంతం. ఇది చూస్తే గ్రంథం ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథ రచయిత థర్స్టన్. మెంటల్ వాళ్ళని చూస్తే మీరు ఏమవుతారు? స్టన్ అవుతారు. మెంటల్ వాళ్ళని చూస్తే ఏమవుతారు? మీరు స్టన్ అవుతారు. రైట్. స్పియర్మెన్ విశ్వసించిన సాధారణ ప్రజ్ఞ అనే భావనను ఇతడు విశ్వసించలేదు. స్పియర్మెన్ జీ కారకం ఎస్ కారకం ఉంటుంది అని చెప్పాడు. మనకి ఎస్ కారకం గురించి బాగా మాట్లాడాలి, కానీ మీరు జీ కారకం గురించి మాట్లాడారు కాబట్టి నేను విశ్వసించను అని చెప్పిన వ్యక్తి ఎవరంటే థర్స్టన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరూ ఆమోదించారు స్పియర్మెన్ ద్వికారక సిద్ధాంతాన్ని, ఇతడు మాత్రమే వ్యతిరేకించాడు. కాబట్టి మీరు కూడా స్టన్ అయ్యారు. స్పియర్మెన్ ఏ కారకం? ద్వికారక సిద్ధాంతాన్ని. మరి సాధారణ ప్రజ్ఞా భావనను ఇతడు ఆమోదించలేదు. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు క్వశ్చన్, థర్స్టన్ ఎవరిని విమర్శించాడు, ఎవరిని వ్యతిరేకించాడు, ఎవరితో ఏకీభవించలేదు అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, థర్స్టన్ స్పియర్మెన్. ప్రజ్ఞకు మూల కారణం 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలే నని ఇతడు విశ్వసించాడు. ప్రజ్ఞ అంటే ఏదైనా ఒక పని చేయాలంటే 7 రకాల సామర్థ్యాలు అవసరమో, ఆ 7 రకాల సామర్థ్యాల్లో 1 కానీ 2 కానీ ఉపయోగపడవచ్చు. మ్యాథ్స్ చేస్తున్నా, నేను ఇచ్చినటువంటి 7లో మ్యాథ్స్కు 2 కానీ 3 కానీ ఉపయోగపడవచ్చు. నీవు సైన్స్ భౌతిక శాస్త్రం చదువుతున్నావు, నేను ఇచ్చినటువంటి 7 లిస్టులో 7 ఆ 7 లిస్టులో కొన్ని ఉపయోగపడవచ్చు, కొన్ని ఉపయోగపడకపోవచ్చు అని చెప్పాడు. చూడొకసారి ఆ 7 చూద్దాం. మరి ఈ 7 ఎవరిచ్చారు? ఫస్ట్ క్వశ్చన్, ఈ 7 ఎవరిచ్చారు? మర్చిపోతారు మీరు ఇమ్మీడియట్గా. 7 ఎవరిచ్చారు అంటే మీ దగ్గర స్లైడ్స్ లేవు, నేనే చూపించాలి. 7 ఎవరిచ్చారంటే సామూహిక కారక సిద్ధాంతకర్త ఎవరు? సమూహాన్ని చూడగానే మీరు ఏమయ్యారు? స్టన్ అయ్యారు. రైట్. చూడండి ఒకసారి. ఒకటి సంఖ్యా సామర్థ్యం, పదధారలత, శాబ్దిక సామర్థ్యం, ప్రాదేశిక సంబంధాలు. మరొక పేరు దానికి ప్రాదేశిక సామర్థ్యం. మరొక పుస్తకంలో ఇలా ఉంటుంది, అందుకే ఆబ్లిక్ పెట్టి రాశాను. ఏ పుస్తకం ఏ ఎగ్జామినర్ పట్టుకున్నా భయం లేదు. అన్ని పుస్తకాలు నేను చదివేశాను, అన్ని పుస్తకాలు నేను వెరిఫై చేశాను, 1కి 10 సార్లు పుస్తకాలు చూసి రాశాను, ఏ పుస్తకం పట్టుకున్నా. నెక్స్ట్ జ్ఞాపక శక్తి సామర్థ్యం, ఇంకో పుస్తకంలో స్మృతి ఇచ్చాడు. నెక్స్ట్ ప్రత్యేక సామర్థ్యం, దానికి ఇంకో పేరు ప్రత్యక్ష సామర్థ్యం. నెక్స్ట్ వివేచన సామర్థ్యం, తార్కిక సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా ఉపయోగిస్తాం ఎగ్జాంపుల్గా అంటే చూడండి,
నేను మ్యాథ్స్ నేర్చుకుంటున్నాను. నాకేం కావాలి అంటే ఖచ్చితంగా తార్కిక సామర్థ్యం కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ నాకు జ్ఞాపక శక్తి కావాలి, గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్. నెక్స్ట్ సంఖ్యా సామర్థ్యం కావాలి. నెక్స్ట్ నాకు అక్షర జ్ఞానం ఉండాలి. నేను బొమ్మలు వేయాలనుకుంటున్నాను, చూడండి ప్రాదేశిక సామర్థ్యం ఉండాలి. బొమ్మలు వేయాలంటే. మరి అదేవిధంగా జ్ఞాపక శక్తి కావాలి. తర్వాత ప్రత్యేక సామర్థ్యం లేదా ప్రత్యక్ష సామర్థ్యం ఉండాలి. అంటే నేను ఏదైనా ఒక పని చేయాలంటే ఈ ఏడింటిలో ఏదో ఒకటి కానీ, రెండు కానీ, లేదా మొత్తం కానీ, మూడు కానీ ఉపయోగపడతాయని చెప్పినటువంటి వ్యక్తి థర్స్టన్. అందుకే గ్రూప్ సమూహ కారక సిద్ధాంతం గ్రూప్ గుర్తుపెట్టుకోండి. మరి ఎలా గుర్తుపెట్టుకుంటారు? చూడండి, శాబ్దిక సామర్థ్యం అంటే మీకు తెలుసు. శాబ్దిక సామర్థ్యం అంటే శాబ్దిక, అశాబ్దిక. శాబ్దిక అంటే అక్షర జ్ఞానం. చూడండి, శాబ్దిక అంటే అక్షరాస్యలు. సో శాబ్దిక సామర్థ్యం కనుక ఉంటే మనకు సంఖ్యా సామర్థ్యం ఉంటుంది, పదాలపైన పట్టు ఉంటుంది. కామన్. శాబ్దిక సామర్థ్యం అంటే మనకు ఆటోమేటిక్గా సంఖ్యలపై అంటే అంకెలు వస్తాయి, పదాలు వస్తాయి, ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి. ఓకే, శాబ్దిక సామర్థ్యం, పదాల సంఖ్యా సామర్థ్యం. ఓకే, నేను ఒక ప్రదేశానికి వెళ్ళి చదువుకుంటున్నాను, ఎందుకంటే ఒంటరిగా చదువుకుంటున్నాను, ఎందుకంటే నేను చదువుకున్నవాడిని. ఎందుకంటే స్మృతి, జ్ఞాపశక్తి ఉండాలంటే నేను ఒంటరిగా, నేను ప్రత్యేకంగా ఒక ప్రదేశానికి వెళ్ళి శాబ్దిక సామర్థ్యం నాకు ఉంది కాబట్టి పదాలను, సంఖ్యలను గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. వేరే ప్రదేశానికి వెళ్తున్నావు అంటే ఒంటరిగా వెళ్ళినప్పుడు మంచి తార్కిక సామర్థ్యం వస్తుంది, లాజికల్ సామర్థ్యం వస్తుంది. నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సింపుల్గా ఎలా గుర్తు పెట్టుకోవాలి, లేదంటే పోతుంది. రైట్, నేను అక్షర జ్ఞానం ఉంది, నాకు శాబ్దిక సామర్థ్యం, నేను అక్షరాస్యుని కాబట్టి నాకు పదాలపైన పట్టుంది, సంఖ్యలపైన పట్టుంది. కానీ నేను ఒంటరిగా చదవాలనుకుంటున్నాను, వేరే పొలం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ప్రత్యేకంగా కూర్చొని చదవాలనుకుంటున్నాను ఒంటరిగా. చూడండి, శాబ్దిక సామర్థ్యం అంటే అక్షర జ్ఞానం అంటే పదజాలత, సంఖ్య జ్ఞానం ఉంటుంది. నాకు బాగా గుర్తుపెట్టుకోవాలని ఉంది, అల్లరి శబ్దాలు వద్దు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఒక ప్రదేశానికి వెళ్ళి తార్కికంగా నేర్చుకొని గుర్తు పెట్టుకుంటాను. ఇది దాని లాజిక్. ఈ సామర్థ్యాలు వేటికవే స్వతంత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఒక మేజర్ పాయింట్ చూడండి, మేజర్ పాయింట్ చూడండి. ఏ మానసిక చర్యలోనైనా అంటే ఏ పనిలోనైనా, నిత్య జీవితంలో మీరు ఏ పని చేసినా సరే, అది క్రికెట్ ఆడతారా, ఇతరులతో మాట్లాడతారా, గొడవ పడేటప్పుడైనా సరే, ఏ మానసిక చర్యలోనైనా పైన తెలిపిన 7 సామర్థ్యాలలో ఏదో ఒకటి కానీ, అంతకంటే ఎక్కువ కానీ, ఉమ్మడిగా కానీ ఈ మానసిక సామర్థ్యాలు ఉపయోగించడం జరుగుతుంది. అంతే. ఇప్పటికే మీరు గుర్తు పెట్టుకుని ఉంటారు 100%. నేను ప్రత్యక్షంగా ఒక ప్రదేశానికి వెళ్ళి నాకు శాబ్దిక జ్ఞానం ఉంది కాబట్టి నేను పదాలను, సంఖ్యలను తార్కికంగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, గణితానికి సంబంధించి సంఖ్యా సామర్థ్యం మీకు చెప్పాను, జ్ఞాపక శక్తి సామర్థ్యం, వివేచనం సహకరిస్తాయి. అంటే థర్స్టన్ చెప్పినటువంటి 7 కేవలం 3 మాత్రమే ఉపయోగపడుతున్నాయి, 4 ఉపయోగపడట్లేదు. అంటే 1 కానీ, 2 కానీ, 3 కానీ, అంతకంటే ఎక్కువ కానీ, ఉమ్మడిగా కానీ ఉపయోగపడచ్చు. చూడండి, భాషా విషయంలో పదధారణత, జ్ఞాపక శక్తి, వివేచనం ఎందుకు భాషా విషయంలో అంటే మాట్లాడేటప్పుడు కొంచెం చూసి ఆలోచించి మాట్లాడాలి. కాబట్టి వివేకం అంటే వివేచన పడతాయి. అన్నీ ఉపయోగపడవు, కొన్ని ఉపయోగపడతాయి. రైట్, స్వరూప నమూనా సిద్ధాంతం చిన్నది, కానీ దీని నుంచే చాలా ప్రశ్నలు వచ్చాయి. చాలా ప్రశ్నలు వచ్చాయి. చూడండి ఒకసారి, స్వరూప నమూనా, మీరు నమూనా రోల్ మోడల్గా ఉండాలంటే ఖచ్చితంగా మీకేముండాలి? గోల్ ఉండాలి. గోల్ కాబట్టి గిల్ఫర్డ్ స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? గిల్ఫర్డ్. రైట్, ఫ్యాక్టర్ అనాలిసిస్ థియరీ అంటారు దీన్నే. మోడల్ ఇంటెలిజెన్స్ థియరీ, మోడల్
అంటే నమూనా. మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి ప్రపంచంలో 100% అన్ని పుస్తకాలను మనం కవర్ చేస్తాం మిగతా వాళ్ళకంటే. మనం మిగతా వాళ్ళ గురించి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. కాకపోతే ఇది లైఫ్ కాబట్టి చూడండి, ఒక పుస్తకంలో ఫ్యాక్టర్ అనాలిసిస్ ఉంది, ఇంకొక పుస్తకంలో మోడల్ ఇంటెలిజెన్స్ థియరీ ఉంది. మరి ఎగ్జామినర్ మోడల్ ఇంటెలిజెన్స్ థియరీ అని దేన్ని అంటారు అంటే స్వరూప నమూనా సిద్ధాంతం. మీకు ఆల్రెడీ చెప్పాను, మోడల్ అంటే ఒక నమూనా అని చెప్పాను. ఓకే, బాగుంది. ఇది చదవలేరు, ఇది ఫ్యాక్టర్ అనాలిసిస్ థియరీ చదవకపోతే రేపు ఎగ్జామ్లు వస్తే 99% చదివి 1% కనుక మీరు చదవకపోతే ఉద్యోగం పోదా? ఎందుకు పోదు అంటే మీకు ఉద్యోగాలు రావడానికి కారణం మీరు ఎన్నుకున్న వ్యక్తులు, ఎన్నుకున్న పుస్తకాలు, మీరు పెట్టుకున్న నమ్మకం, మీరు పెట్టిన సమయం. కాబట్టి రైట్ పర్సన్ దగ్గర రైట్ సమయాన్ని ఇన్వెస్ట్ చేయాలి, అది ఏ సబ్జెక్ట్ అయినా. అందుకే సైకాలజీ విద్యా దృక్పథాలు మాకు వదిలేయండి అని ఎందుకు చెప్తామంటే మేము జెన్యున్గా కష్టపడతాం, మీకోసం కష్టపడతాం, ప్రాణాలు పెట్టి కష్టపడతాం, టైం పెట్టి కష్టపడతాం, అంతకంటే ఇష్టంగా కష్టపడతాం. రైట్. అమెరికాకు చెందిన గిల్ఫర్డ్ చూడండి, ఇది అమెరికాకు చెందిన జేపీ గిల్ఫర్డ్. గిల్ అంటే మీకేం తెలుసు? గోల్ అని తెలుసు. క్లియర్? గిల్ఫర్డ్ అతని అనుచరులు 1966-67 సంవత్సరంలో సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలోని మనోవిజ్ఞాన ప్రయోగశాలలో బుద్ధి లేక ప్రజ్ఞా నిర్మాణాన్ని రూపొందించారు. మరి ఇతడు ఒక్కడేనా? కాదు. గిల్ఫర్డ్ మరియు అతని అనుచరులు 1966-67 సంవత్సరంలో సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో బుద్ధి లేదా ప్రజ్ఞా నిర్మాణాన్ని రూపొందించారు. బుద్ధి, ప్రజ్ఞ అన్న, ప్రజ్ఞకి మరొక పేరు బుద్ధి, బుద్ధికి మరొక పేరు తెలివి. ఏదో కాదు, కొత్త కొత్త ప్రజ్ఞ. నీకు తెలివి లేదు, బుద్ధి లేదు అంటాం మనం, ప్రజ్ఞ లేదు అంటే గలీజ్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ప్రజ్ఞలోని ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం కన్ఫ్యూజ్ కావద్దు. 3 విశేషకాలు. విశేషకాలు అనే మరొక పేరు విషయాంశాలు అంటారు. కన్ఫ్యూజ్ కావద్దు. ఒక పుస్తకంలో విశేషకాలు ఉంది, ఒక పుస్తకంలో విషయాంశాలు ఉంది. రైట్. ప్రజ్ఞలోని విశేషకాలను 3, ప్రజ్ఞలో 3 విశేషకాలు ఉంటాయని చెప్పారు వీళ్ళు. ప్రజ్ఞలో 3 విశేషకాలు, విషయాంశాలు ఉంటాయని చెప్పారు. వీళ్ళు ఏ పద్ధతి ద్వారా కనుక్కున్నారంటే అంశ విశ్లేషణ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశీలించి ప్రతిపాదించారు. అంటే ఫైనల్గా మీకు ఏమర్థమైంది? గిల్ఫర్డ్ 3 విశేషాంశాలను ఇచ్చాడు, విషయాంశాలను ఇచ్చాడు. ఏ పద్ధతి ద్వారా కనుక్కున్నాడు? అంశ విశ్లేషణ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతి ద్వారా ప్రజ్ఞలో 3 విశేషాంశాలు, విషయాంశాలు ఉంటాయని తెలిపిన వ్యక్తి గిల్ఫర్డ్ తన అనుచరులతో 1966-67 సంవత్సరంలో ఎక్కడ సదరన్ కాలిఫోర్నియాలో బుద్ధి లేదా ప్రజ్ఞ నిర్మాణంపై పరిశోధన చేశాడు. రైట్. మనసు చూడండి, మనసు 3 ప్రజ్ఞా విశేషాంశాలతో. చూడండి, మనసు అన్నాడు, ఇక్కడ ప్రజ్ఞ అన్నాడు, ఇప్పుడు మనసు అన్నాడు. ప్రజ్ఞ అన్నా మనసు అన్నా ఇక్కడ ఒకటే. ఏమన్నాడు? 3 మళ్ళీ 3 ప్రజ్ఞ విశేషాంశాలతో లేదా విశేషకాలు కలిగి ఉంటుంది. చూడండి, విశేషాంశాలు, విశేషకాలు, ఇక్కడ 3, ఇక్కడ 3, ఫైనల్గా అంతే 3. రైట్. విశేషాంశాలకు మరొక పేరు మితులు లేదా పారామీటర్స్. ఇంకో పుస్తకంలో దొరికిందండి నాకు. విశేషాంశాలకు మరొక పేరు విషేషకాలు, మితులు లేదా పారామీటర్స్. చూడండి, విశేషకాల పరస్పర చర్య ఫలితమే వ్యక్తి స్వరూపం అని గిల్ఫర్డ్ అభిప్రాయం. విశేషకాలు మీకు తెలుసా? 3 అంశాలు ఉంటాయి. ఆ 3 అంశాలు నేర్చుకోబోతున్నాం. ఆ 3 అంశాల పరస్పర చర్య ఫలితమే వ్యక్తి యొక్క స్వరూపము, రూపము బయటికి కనిపించేది. ఆ 3 ఎలా ఉంటాయో మనం చూడబోతున్నాం ఇప్పుడు. ప్రజ్ఞను అర్థం చేసుకోవాలంటే వ్యక్తి ఆలోచనలో ఉండే ఈ 3 విశేషకాల గురించి పరిగణించాలి. ఫైనల్గా మీకు ఏమర్థమైంది? మొత్తంగా ఏదో 3 ఉన్నాయని అర్థమైపోయింది. 3 విశేషాంశాలు, విషయాంశాలు, మితులు, పారామీటర్స్ ప్రజ్ఞలో ఉంటాయి. మానసిక ప్రచాలకాలు పనిచేయడంలో వచ్చిన ఫలితాలే ఉత్పన్నకాలు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. ఇది మనం మాట్లాడుకోబోతున్నాం.
ఇవి ఆ మూడు. ఒకటి విషయాలు, రెండు ప్రచాలకాలు, మూడు ఉత్పన్నకాలు. మొత్తం మూడు ఉంటాయి విషయాంశాలు, విశేషకాలు. ఆ మూడులో ఒకటి విషయాలు, బాగా గుర్తుపెట్టుకోండి. రెండు ప్రచాలకాలు, మూడు ఉత్పన్నకాలు. బాగా డిస్టర్బ్ కాకండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వస్తున్న ప్రశ్నలు ఇవే. ఇంతవరకు ఒక ప్రశ్న, ఇక్కడ నుండి ఒక ప్రశ్న. విశేషకాలు ఎన్ని? మొత్తం మూడు. ప్రపంచంలో ఎక్కడ పోయినా మూడే ఉంటాయి. 4, 5, 10 ఏమి ఉండవు, అంతే. మొత్తం మూడే ఉంటాయి. చూడండి ఒకసారి. ఫస్ట్ విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నకాలు. ఉత్పన్నకాలకు మరొక పేరు ఫలితాలు. ఇంగ్లీష్లో విషయాలను కంటెంట్ అంటారు. ప్రచాలకాలను ఆపరేషన్స్ అంటారు. ఉత్పన్నకాలను ప్రొడక్ట్స్ అంటారు. చూడండి 5, 5, 6 ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 5, 5, 6 ఇది వెరీ డిఫికల్ట్ టాపిక్. వేరే వాళ్ళకు 99% అర్థం కాదు, కానీ మీలో కూడా 1% అర్థం కాదు, 99% అర్థమవుతుంది. కన్ఫ్యూజన్లో ఉంటారు. మొత్తం చదవక, సరిగ్గా చదవక, పట్టించుకోక, పూర్తి వరకు వినక, సగంలోనే మధ్యలో ఆగిపోయి. విషయము అంటే చూడండి, ఏమి ఆలోచన చేయాలి అనే అంశాన్ని విషయము తెలుపుతుంది. విషయం అంటే ఏంది? ఇంతకు విషయం అంటే ఏమి ఆలోచన చేయాలి. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఏమి ఆలోచన చేయాలి అనే విషయాన్ని తెలుపుతుంది. క్లియర్? ప్రచాలకాలు ఏ విధంగా ఆలోచన చేయాలి అనేది ప్రచాలకాలు. ఇది ఏమి, ఇది ఎలా. ఓకే. ఉత్పన్నకాలు నువ్వు ఆలోచన చేశావు కదా, రిజల్ట్ ఇలా ఉంటుంది అని తెలిపేదే ఉత్పన్నకాలు, ఫలితాలు. ఏమి, ఎలా, ఏమి వచ్చిందో. 5, 6 ఇది 1, ఇది 2, 3 రైట్. ఏమి ఆలోచన చేయాలనేది విషయం. ఓకే. దీంట్లో చూడండి, విషయాల్లో ఉన్న అంశాలు 5. 1 చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన. చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు లేదా ఏమిటి? సంకేతాలు. చిహ్నాలు లేదా సంకేతాలు, మరియు మాటలు, ప్రవర్తన. దేంట్లో ఉంటాయి? విషయము అనే అంశంలో ఉన్న 5 అంశాలు ఏమిటంటే చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు లేదా సంకేతాలు, మాటలు, ప్రవర్తన. ఈ 5 అంశాలు. మరి దీనికి ఒకే ఒక ఎగ్జాంపుల్, ప్రపంచంలో ఉన్న ఏకైక ఎగ్జాంపుల్, సింపుల్గా సినిమాకి వెళ్ళారు. సినిమాలో ఏముంటుంది? ఏదో సినిమాలో కంటెంట్ ఉంటుంది, 100% కంటెంట్ ఉంటుంది. సినిమాలో చిత్రాలు ఉంటాయా? చిత్రం మనుషులు, చిత్రం అంటే బొమ్మలు, సీనరీస్. ఓకే. ధ్వనులు, డైలాగ్స్, మాటలు. మంచి డైలాగ్స్ ఉంటే ఏమవుతుంది? అందరూ అల్లరి చేస్తారు. మంచి డైలాగ్స్కి అందరూ అరుపులు, కాబట్టి ధ్వనులు వస్తాయి. రైట్. అప్పుడే ఒక చిహ్నం వస్తుంది. చిహ్నం అంటే సంకేతం. సైలెన్స్ ప్లీజ్ అని అందరూ కూడా సైలెంట్గా అయిపోతారు. అప్పుడు వారి యొక్క ప్రవర్తన మారిపోతుంది. ఏమీ లేదు, మీరు ఒక సినిమాకి వెళ్ళారు, మంచి డైలాగులకు శబ్దాలు. సినిమా వాడు ఒక సంకేతం వేశాడు, సైలెన్స్ ప్లీజ్ అని ఒక బొమ్మ వేశాడు. వెంటనే మీ ప్రవర్తన ఏమైపోతుంది? సైలెంట్గా అయిపోతుంది. సింపుల్. విషయం అంటే సినిమా గుర్తుపెట్టుకుంటారు, అంతే. సింపుల్. లైఫ్లో మర్చిపోరు. రైట్. ప్రచాలకాలు సంజ్ఞానము, స్మృతి, విభిన్న ఆలోచనకు మరొక పేరు. చూడండి, అపకేంద్ర ఆలోచన, బహుముఖ ఆలోచన, సమైక్య ఆలోచనకు మరొక పేరు కేంద్రాభిముఖ ఆలోచన, ఏకముఖ ఆలోచన, మూల్యాంకనం. దీంట్లో గుర్తుపెట్టుకోవడానికి ఏమవుతుందండి? స్మృతి, సంజ్ఞానము, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, మూల్యాంకనం. సమైక్య ఆలోచనకు మరొక పేరు కేంద్రాభిముఖ ఆలోచన, ఏకముఖ ఆలోచన. విభిన్న ఆలోచనకు మరొక పేరు అపకేంద్ర ఆలోచన, బహుముఖ ఆలోచన. దీంట్లో గుర్తుపెట్టుకోవడానికి ఏముంది? ఎక్కడ మళ్ళీ ప్రచాలకాల్లో స్మృతి, సంజ్ఞానము, సమైక్య ఆలోచన,
విభిన్న ఆలోచన, మూల్యాంకనం. క్లియర్? రైట్. ఇక్కడ ఉత్పన్నకాల్లో మొత్తం చూడండి 6 ఉన్నాయి. 6 రైట్. ఉత్పన్నకాలు ప్రొడక్ట్స్, యూనిట్లు లేదా ప్రమాణాలు. రైట్. వర్గాలు, సంబంధాలు, పద్ధతులకు మరొక పేరు వ్యవస్థలు, విధానాలు, రూపాంతరాలు, అంతర్భావాలు. మరి దీనిలా ఏమీ లేదు ఇక్కడ కూడా. చూడండి, మ్యాథ్స్ తీసుకోవాలి. మ్యాథ్స్ ఎగ్జాంపుల్. మ్యాథ్స్లో వర్గాలు, వర్గమూలాలు, సమితులు, సంబంధాలు. మ్యాథ్స్ చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. మ్యాథ్స్లో యూనిట్లు ఉంటాయి. ఆ యూనిట్ల పేరే వర్గాలు, వర్గమూలాలు, సంబంధాలు. దీంట్లో మ్యాథ్స్ చేయాలంటే పద్ధతి ఉంటుంది. రైట్. 5, 6 రూపాంతరాలు, అంతర్భావాలు. మ్యాథ్స్లో లెక్క ఒకటి, లాస్ట్కు లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి ఉంటుంది, అంతరంగా ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి లాగా ఉంటుంది, రూపాంతరం వేరుగా చెందుతుంది. చూడండి సింపుల్గా, మ్యాథ్స్లో యూనిట్లు ఉంటాయి. ఆ యూనిట్ల పేరు వర్గమూలాలు, సమితులు, సంబంధాలు. మ్యాథ్స్ ఎలా పడితే అలా కాదు, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. మనం ఒకటిలాగా చేస్తే ఇంకోలాగా వస్తుంది కాబట్టి రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఎందుకంటే అంతరంగా దాని మీనింగ్ వేరే ఉంటుంది కాబట్టి ప్రశ్నలో రూపాంతరాలు, అంతర్భావాలు. క్లియర్? ఇక్కడ చూస్తే గతంలో విశేషకాలు 5, 4, 6 ఉండేవి. 5, 4, 6 ఏమిటి? మొత్తం 120 ఉండేవి. చూడండి, ఇది 5, ఇవి 4 ఉండేవి, ఇవి 6 ఎలాగో ఉండేవి. కానీ ఇక్కడ 4 ఉండేవి, ఇప్పుడు ఏమైపోయినాయి అంటే 5 అయిపోయినాయి. అందుకే చూడండి 5, 5, 6 ఫస్ట్ 150. ఈ మధ్య కాలంలో తన ప్రజ్ఞా స్వరూప నమూనాను కొద్దిగా మార్పులు చేసి ప్రస్తుతం నూతనంగా 5, 5, 6 మొత్తం 150 కారకాలు. ఇది ప్రజ్ఞ సిద్ధాంతాలు 5. మీరు ఒక్కసారి రఫ్గా చదువుకుంటే ఎందుకు అర్థం కాదు, మీకే అర్థం కాకపోతే, ఇంత బాగా విన్న తర్వాత మీకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాదు. కాబట్టి పైన ఇస్తాడు క్వశ్చన్, మీరు పైన చేసేయాలి. ఇది మొన్న టెట్లో ఇచ్చాడు, చాలామంది చేయలేరు. 120, 150 ఇది ఎక్కడుంది? ఫస్ట్ క్వశ్చన్ ఇది ఏ పుస్తకంలో ఉంది? ఈ మారు పేరు చాలా ఇచ్చాడు, ఎక్కడుంది, ఎక్కడని చేయాలి అని చాలామంది ఇబ్బంది పడ్డారు. బట్ మన పిల్లలు పడరు. నేను ఇబ్బంది పడతాను, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టను. షార్ట్ కట్లు తయారు చేసుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది. బట్ నా దగ్గర టైం లేదు, బట్ టైం వీలు చేసుకుంటాను.